ఈ రాత్రి వేళ కీర్తనల గ్రంథంలో 8వ కీర్తన చదువుకుందాం. సామ్ 8 కీర్తనల గ్రంథంలో 8వ కీర్తన చదువుకుందాం. ప్రధాన గాయకునికి గిత్తీత్ రాగమును బట్టి పాడదగినది దావీదు కీర్తన. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి యందంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. మనందరి వెనుకడిలో ప్రభువే తన వాక్యమును మన కొరకు దీవించును గాక. 5వ వచనం వరకు కదా దేవుని మహిమను గురించిన ఆ విషయాలు చెప్తున్నాడు. మహిమ కలిగిన దేవుడు కింద వచనాల్లో మంటి మానవుడు. అంతే, దేవుణ్ణి మానవుని పోలుస్తున్నాడు. ఆకాశం వైపు చూస్తున్నాడు కదా. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరుచువాడా అని చెప్పి ఆయన ప్రారంభిస్తున్నాడు. వ్యక్తిగతంగా మనం గమనిస్తే మీరు చూడండి, ఈ ముందు కీర్తనల్లో ఎక్కడే కానీ ప్రభువును స్తుతించినట్లుగా లేదు. అంటే ఈ కీర్తన మొట్టమొదటి స్తుతి కీర్తన. ఆ ముందంతా కూడా ప్రార్థన కీర్తనలు, మొరపెడుతున్నాం, అది చేయి ఇది చేయి, ఇట్లున్నాయి. దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు. రెండవదిగా మనం చెప్పుకున్నాం, అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, నా స్థితికి ఆధారమగు దేవా, నా నీతికి కదా, ఇట్లన్నీ చెప్తున్నాడు. కానీ ఈ కీర్తన ప్రత్యేకత ఏంటంటే మొట్టమొదట స్తుతి కీర్తనలోకి ఇది ప్రారంభ కీర్తన. ఇంకోటి ఏంటంటే ఇది డైరెక్ట్గా దేవుణ్ణి అడ్రస్ చేస్తున్నాడు. ఏ కీర్తన కానీ మీరు చదవని కీర్తనలన్నింటిలో నేరుగా దేవునితో ఆ చెప్తున్నటువంటి కీర్తన లేదు. ప్రభుని గురించిన వివరాలు కలిగినటువంటి కీర్తనలు ఉన్నాయి, ప్రభుని గురించి వర్ణించే కీర్తనలు ఉన్నాయి. కానీ ఈ కీర్తనకారుడు దావీదు నేరుగా యెహోవా మా ప్రభువా కదా, అడ్రస్ డైరెక్ట్గా ప్రభుతోనే మాట్లాడుతున్నట్లుగా ఉంది. అది ఈ కీర్తన యొక్క ఆ ప్రత్యేకత. దావీదు ఆ బేత్లెహేము దగ్గర ఆ కొండలు అక్కడంతా కదా మేపుకుంటున్నాడు, మనకు తెలుసు. ఈ సందర్భము, ఈ కీర్తన సందర్భం అంతా కూడా ఆయన యవనస్తుడుగా, ఒకవేళ గొర్రెల కాపరిగా తండ్రి మందను ఆయన కాస్తున్నాడు. సాయంకాలం అయింది, చీకటి పడతా ఉంది, చూస్తున్నాడు, గొర్రెలన్నీ ఉన్నాయి, చూస్తూ ఉన్నాడు. వెంటనే కదా చంద్రుడు మెల్లిగా పైకి వచ్చినాడు, మెల్లిగా నక్షత్రాలు కనిపిస్తున్నాయి. దావీదు హృదయం ఆశ్చర్యంతో నింపబడింది, ఆరాధనతో నింపబడింది. ఆశ్చర్యపడుతున్నాడు, ఎందుకంటే ప్రభువా నీ మహిమ ఆకాశములలో మంచిదే, ఐ అగ్రీ. ఆకాశాల్లో నువ్వు మహిమ కలిగిన వాడవే, మహాకాశముల కంటే గొప్పవాడవు, నువ్వు మహిమ కలిగిన వాడవే, ఒప్పుకుంటాను. భూమి ఎంతంతటా నీ నామం ఎంత ప్రభావం గలది అన్నాడు. నాకు అది అర్థం కావడం లేదు ప్రభు అన్నట్లుగా ఉంది. ఆకాశములంటే సరే నీ మహిమ ఉన్నది, మంచిదే. భూమి మీద ఏముందయా? పాపం చేసిన మానవుడు ఉన్నాడు. మానవునిలో ఏమున్నది చెప్పు? ఈ లోకములో నీ ప్రభావమును చూపించేది ఏమున్నది? ఏమి లేదే అని ఆశ్చర్యపడుతున్నాడు. ఎప్పుడైనా మనకు ఆలోచన వచ్చిందా? మహాకాశములలో మహిమ పొందుచున్న ప్రభువు పాపభూయిష్టమైన లోకములో కూడా ఆయన ప్రభావం కలిగిన వాడుగా ఉన్నాడు అనేది దావీదుకి అప్పుడు అర్థం కాలేదు. తర్వాత సర్లేండి, రక్షించబడ్డాం, దేవుని పిల్లల మధ్య ఆయన ప్రభావం, ఆయన మహిమ ఉండడం, ఇవన్నీ అప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు. దావీదు కాలంలో ఉన్నప్పుడు వారికి అర్థం కాలేదు. ఎంత ప్రభావం గలది. దేవుని సృష్టిని చూసినప్పుడు మనం ప్రభువును స్తుతించగలుగుతున్నామా?
ఇంతకుముందు మనం అంతా బయట, మేము కూడా ఇళ్ళల్లో బయట పడుకునే వాళ్ళం, వరుసగా మంచాలు వేసుకొని దోంతర్లు కట్టుకొని బాగా చక్కగా రాత్రుల పూట చూసేవాళ్ళం. నక్షత్రాలు కానీ చంద్రుడు అంతా మనం చిన్న చిన్న ఇళ్ళలే కదండి, ఇంట్లో అందరూ పండుకోవడానికి స్థలం ఉండదు. దావీదు చూస్తున్నాడు దేవుని సృష్టిని చూసినప్పుడు. ఆయన ఆకాశములలో తన మహిమను కనుపరుచువాడు. నాకెందుకు ఒక చిన్న విషయం అర్థమైంది. ఆయన కనుపరుస్తున్నప్పుడు చూడవలసిన బాధ్యత నీది నాది. అర్థమైందా ఈ మాట? ఆయన ఎన్నో విషయాలు మనకు కనుపరుస్తుంటాడు, చూపిస్తుంటాడు, కానీ మనమే గమనించకుండా వెళ్ళిపోతున్నాం చాలాసార్లు. కానీ దావీదు ప్రభువు కనుపరుస్తున్న మహిమ వాటన్నిటినీ చూస్తున్నాడంట కదా. చూడండి 3వ వచనంలో ఏమన్నాడు? నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా. అయ్యా నువ్వు కనుపరుస్తున్నావు, నేను చూస్తున్నాను. ఎంత మంచి మాట అండి అది. ఆయన అన్నిటినీ కనుపరచాలని, తను గురించిన వాటి విషయాలన్నింటినీ మనకు చెప్పాలని, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ప్రేమ ఎంతది, ఆయన గురించిన జ్ఞానం ఎంత గొప్పది, వాటన్నిటి గురించి కదా. హీ వాంట్స్ టు రివీల్ హిమ్సెల్ఫ్. తన గురించిన విషయాలన్నీ మనతో పంచుకోవాలని, మనతో కనుపరుచుకోవాలని ప్రభు తాపత్రయపడుతున్నాడు. కానీ వీఆర్ సో పువర్ కదా. మనం ఎంత దీనులం, దరిద్రులం అంటే చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నా చూడడానికి మనం ఇష్టపడడం లేదు. అందుకనే ప్రభువుని గురించిన మెప్పు కదా, అప్రిషియేటింగ్ ద లార్డ్ అంటాం. ఆయన మనం మెచ్చుకోవడం అనేది చాలాసార్లు మన ఆరాధనలో చాలా తక్కువగా ఉన్నది. ఆ ప్రియప్రభు ఎంత గొప్పవాడు, ఎందుకని మనం చూడలేకపోతున్నాం. చూడగా, మీరు గమనించండి బైబిల్ అంతట్లో, ఇది కూడా మంచి ప్రసంగం. చూడగా యెషయా చూచాడు కదా బైబిల్, యోహాను ఆఖరిలో ప్రకటన గ్రంథంలో చూడగా అబ్రహాము కనులెత్తు చూడగా, భక్తులు కనుపరుస్తున్నప్పుడు అబ్రహామా కనులెత్తు చూస్తాను ప్రభు. నీ ఆడ చూస్తావులే ప్రభా, ఎందుకులే ప్రభా, జాలే నాకుండేది అది, ఈ భూభాగం జాలే మళ్ళీ అడిగిపోతాను అనుకోలేదు. ప్రభు కనుపరుస్తున్నాడు, అబ్రహాము చూస్తున్నాడు. ప్రభు కనుపరుస్తున్నాడు, యెషయా చూస్తున్నాడు. ప్రభు తాను కనుపరుచుకుంటున్నాడు, యోహాను చూస్తున్నాడు. మరి నువ్వు నేను ప్రభువుని ఎంతగా చూడడానికి మనం ఇష్టపడుతున్నాం? అసలు ఆయన నేను చూడాలనే ఆశ మనలో ఉన్నదా? ఆయన తాను కనపరుచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కానీ నా జీవితంలో ప్రభువా చాలాసార్లు ఎన్నో విషయాల్లో నువ్వు కనపరుచుకోవడానికి నీవు ఇష్టపడుతున్నావయ్యా. ఐఎమ్ వెరీ సారీ లార్డ్, నన్ను క్షమించు ప్రభువా, నేను చూడలేకపోతున్నాను. నీవు కనపరిచే అద్భుతమైనవి కదా. ఒక ఆయన ఇంగ్లీష్ పాట బాగా రాశాడు, ఓ లార్డ్ మై గాడ్ వెన్ ఐ ఇన్ అవసమ్ వండర్ కన్సిడర్ ఆల్ ద థింగ్స్ దై హ్యాండ్ హ్యాత్ మేడ్. తెలుగులో కూడా ఉంది, శాశ్వతుడా విస్మయం ఉంది అనే పాట. చాలా ఫేమస్ పాట. ఆ పాట రష్యా భాషలో రాశారు. తర్వాత ఆ ఇంగ్లీష్ దాంట్లో వీటిలంతా కూడా దాన్ని తర్జుమా చేశారు. ఓ లార్డ్ మై గాడ్ వెన్ ఐ ఇన్ అవసమ్ వండర్. ప్రభువా ఆశ్చర్యంతో నీవు చేసిన వాటన్నిటిని నేను చూస్తున్నప్పుడు ఎంత విస్మయం. ప్రభు కార్యములు వాటిని చూచినప్పుడు ఆశ్చర్యపడే హృదయం, ఆరాధించే హృదయం నీలో నాలో రావాలి. ఆకాశంలో ఆయన చూచినప్పుడు ఆయనకేం కనబడుతుంది? కింద చెప్పాడు కదా, నీ చేతి పని అయిన నీ ఆకాశములు నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా. చూచినప్పుడు ఏం జరిగింది? అదే సమస్య. చూడగానే వెంటనే మనిషి కనిపించినాడు, అంతవరకు మనిషి కనపరాల. చాలాసార్లు మనల్ని మనం చూసుకోలేకపోతున్న కారణం ఏంటంటే ప్రభువును చూడడం లేదంతే. చూడగా మీరు గమనించండి, అబ్రహాం చూశాడు, పడిపోయాడు. యెషయా చూశాడు, పడిపోయాడు. యోహాన్ చూశాడు, పడిపోయాడు. వీఆర్ నథింగ్. మేమేం కాదు ఒప్పుకుంటున్నారు. అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడిని, చచ్చిన వాని వల్ల ఆయన పాదముల దగ్గర పడిపోయాడు యోహాన్. అబ్రహాం కూడా సాష్టాంగ పడుతున్నాడు. మన జీవితాల్లో ప్రభువుని గురించిన విషయాలు ప్రభు చూపిస్తున్నప్పుడు, మనం చూస్తున్నప్పుడు మనల గురించిన అవగాహన, మన వ్యర్థత ఎంత అనేది మనకు అర్థమవుతుంది. అది ఈ కీర్తనలో నేను అనుకుంటాను దావీదు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నీవు కలుగు చేసిన సృష్టి అంతటి నేను చూసినప్పుడు కదా, సూర్య చంద్ర నక్షత్రంలో ఎంత చక్కగా ఉంటాయండి. పెయింటింగ్ వేసినట్లు ఒక రెయిన్బో వచ్చినప్పుడు ఎంత చక్కగా, ఎవరో ఆకాశంలో పెయింటింగ్ వేశారో అన్నట్లుగా ఉంటుంది.
చంద్రుడు ఎవరిని అతికిచ్చి పెట్టారేమో అక్కడక్కడక్కడ అలా పెట్టారేమో, ఎంత ఆశ్చర్యం కలుగుతుంది మనకు. సృష్టిని చూచి మనము ప్రభువును ఆరాధించాలి. ఒక భక్తుడు ఏమన్నాడంటే చక్కగా రాశాడు, వెన్ యు సీ ద మూన్, నువ్వు చంద్రుని చూచినప్పుడు యు సీ ద బ్యూటీ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ బ్రదర్. యు సీ ద బ్యూటీ ఆఫ్ గాడ్. ఎంత చక్కని వాడు. వెన్ యు సీ ద సన్ వి సీ ద పవర్ ఆఫ్ గాడ్. సూర్యుని చూచినప్పుడు ఎంత శక్తి కలిగిన వాడు. చంద్రుని చూచినప్పుడు ఆయన సౌందర్యం ఎంత చక్కగా చేస్తాడు. చందమామ అంటే అందరికీ ఇష్టం, పిల్లలకి ఇష్టం, అందరికీ ఇష్టం. సూర్యుడు అంటే అందరికీ అది కొంచెం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. వెన్ యు సీ ద మిర్రర్, అద్దం దగ్గరికి నిలబడి కనుక నువ్వు చూస్తే యు సీ ద బెస్ట్ క్రియేషన్ ఆఫ్ గాడ్ అన్నాడు. యు సీ ద బెస్ట్ క్రియేషన్ ఆఫ్ గాడ్. సూర్యునిలో ఆయన శక్తిని చూపిస్తున్నాడు, చంద్రునిలో కదా ఆయన అందాన్ని చూపిస్తున్నాడు. సృష్టిలో ఆయనకు వివరించే మాటలు చాలా ఉన్నాయి. ఆయన గురించిన మహిమ, ఆయన ఘనత, ఆయన ఎంత గొప్పవాడు, వాటన్నిటి చూపిస్తున్నాడు. కానీ వాటన్నిటికంటే మించి దేవుడు చేసిన బెస్ట్ క్రియేషన్, ఆయన చేసిన కదా గొప్ప సృష్టి ఏదంటే నీవు నేనే, మనమే. దేవుని దృష్టిలో సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ అవి కాదు ఆయనకి ఇంపార్టెంట్. లోకంలో ఉన్న జంతువులు కానీ, పశువులు కానీ, పక్షులు కానీ, మీరు ఏమైనా చెప్పండి, కింద చాలా చెప్పినాడు. గొర్రెలు, ఎడ్లు, అడవి మృగాలు, ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యాలు, సముద్ర మార్గంలో సంచరించేవి చాలా ఉన్నాయి. డిస్కవరీ ఛానల్ అవి మనం ఎప్పుడైనా చూస్తే ఎన్నెన్ని రకరకాల పిట్టలు ఉంటాయి, రకరకాల చేపలు, రకరకాల ఎన్ని అనిమల్స్ కనిపిస్తాయి కదండి. మనం భారతదేశంలో ఉండవు. ఎన్ని ఉన్నాయి సృష్టిలో. వీటన్నిటిని మనం చూసినప్పుడు ప్రభువును మనం ఎంతగా మనం స్తుతించాలి. ఆయన సృష్టికర్తగా ఉండి ఆయన ఎంత కదా, ఆయన మనసులో ఎంత అందమైన భావాలు ఉన్నాయి. ఆ క్రియేటివిటీ అనేది ఆయన హృదయంలో ఎంత చక్కగా ఉన్నది. మనం ఆలోచన చేసుకుని ప్రభువును స్తుతించాలి. వాటన్నిటి చూసినప్పుడు, ఘనతనంతని చూసినప్పుడు మనిషి కింద అదే చెప్తున్నాడు, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటి వాడు. హూ ఈజ్ హీ దట్ దౌ షుడ్ రిమెంబర్. ప్రభువా, సూర్యుని కంటే గొప్పవాడు కాదు కదా మనిషి, చంద్రుడి కంటే గొప్పవాడు కాదు కదా మనిషి, నక్షత్రాల కంటే గొప్పవాడు కాదు కదా మనిషి. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, మర్రి చెట్లు, అవి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, దానికంటే గొప్పవాడు కాదు కదా మనిషి. అయినా కూడా వాడిని ఎందుకు నువ్వు లక్ష్య పెట్టుచున్నావు అన్నట్లుగా అర్థంలో చెప్తున్నాడు. ఒక భక్తుడు ఏమన్నాడు కదా, హీ క్రియేటెడ్ అస్ అండ్ హీ కేర్స్ ఫర్ అస్. ఆయన మనల్ని సృజించాడు, మన కోసం సమస్తాన్ని సృజించి పెట్టాడు. మాత్రమే కాదు కానీ హీస్ కేరింగ్ ఫర్ అస్. ఆయన మన పట్ల చింత కలిగి ఉన్నాడు. నువ్వు నరపుత్రుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు కదా. నువ్వు ఇక్కడ చెప్తున్నాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు. హూ ఈజ్ హీ చెప్తున్నాడు. దేవుని కంటే కొంచెం తక్కువ అనిగా కదా మానవుడు ఎట్లా చేయబడ్డాడు, ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో చేయబడ్డాడు. దేవుని అంత కాదు, దేవునితో సమానం కాదు. యేసు ప్రభు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్తారు, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదన్నాడు. మనిషిని దేవునితో సమానంగా చేయలేదు, కానీ ఈడు ఎంచుకుంటున్నాడు. నన్ను మించినోడు ఎవరున్నారు, నేను దేవునితో సమానమని చెప్పుకునేవాళ్ళు చాలామంది ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాదు, అందుకనే దేవుని కంటే కొంచెం తక్కువ అని అన్నాడు. ఇంకా విశేషమైన విషయం ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం గమనిస్తే దేవుని కంటే తక్కువ అనిగా నిన్ను నన్ను చేశాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన గురించి రాయబడిన మాట, దేవదూతల కంటే కొంచెం తక్కువ అనిగా చేశాడంట. దేవుని కృప వలన 2వ అధ్యాయంలో చెప్తున్నాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, దేవుని కృప వలన, బై ది గ్రేస్ అండ్ గ్రేస్ అలోన్, ఆయన ఈ లోకానికి దిగి రావడం అనేది ఆయన కృప. సమస్తము పైన ఏలికగా మానవుని ఉంచాడు, మనకు తెలుసు కదండి. అని చెప్తున్నాడు, సమస్తమును వాని పాదముల కింద ఉంచితివి. దేవుడు మానవుని చేసినప్పుడు ఒక రాజుగా చేశాడు, ఏలికగా చేశాడు. సమస్తము ఉన్నాయి. సింహం ఇట్లా అంటే రావాల్సిందే, దున్నపోత ఎట్లా అంటే రావాలా, కదా క్రొకడైల్ కదా ముసలి రా, ఏం పిలిచినా వచ్చేవండి. అసలు పేర్లు పెట్టడానికి చూడు ఎన్ని పేర్లు పెడుతున్నాడు అక్కడ. వరుసగా పిలిచి పేర్లు పెడుతున్నాడు. పేర్లు ఎన్ని పేర్లు పెట్టింటాడు, జంతువులన్నిటికి పెడుతున్నాడు, అన్నిటికీ పేర్లు ఎంత జ్ఞానం కలిగిన వాడు ఆదాం. మనం పేర్లు పెట్టలేం కదా. 4-5 మందికి పేర్లు చెప్పన్నా అంటే 4-5 పేర్లు అంటే ఎక్కువ మనకు, ఇంకంత గీక్కుంటాం తలకాయ.
ఇంకా కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసాం, గూగుల్లో పేర్లు ఉన్నాయా, గూగుల్లో చూసారు. రకరకాలుగా కదా పేర్లు పెట్టి ఆదాం పిలుస్తున్నాడు. ఎంత గొప్ప స్టేజ్లో పెట్టాడండి. కానీ ఆదాం పోగొట్టుకున్నాడు. దాన్ని తిరిగి మరలా మనకి ఇవ్వడానికి రెండవ మనుష్యుడు, కడపటి ఆదాము అంటాం, ద లాస్ట్ ఆడమ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చెప్తాడు. అక్కడ అన్ని లాస్ట్, కడపటి ఆదాము, ద లాస్ట్ ట్రంపెట్ కదా, ద లాస్ట్ ఎనిమి అని చెప్తాడు. కడపటి శత్రువు కదా, కడపటి బోర, కడపటి ఆదాము. ఆ మూడు చాలా ముఖ్యమైన 15వ అధ్యాయంలో చెప్తాడు. ద లాస్ట్ థింగ్ కదా, కడపటి ఆదాముగా పరలోకములో ఉన్న ప్రభు మనకు తిరిగి ఆ స్థానాన్ని ఇవ్వడానికే అని ఇంకా తగ్గించుకున్నాడు. ఇంకా దాని గురించిన వివరాలు ఆయన చెప్తున్నట్లుగా గమనిస్తున్నాం. నేను మూడు మాటలు పెట్టుకున్నాను, మీకు ఇష్టమైతే ఆలోచన చేయండి. ప్రధాన గాయకునికి ఈ పాట అప్పగిస్తున్నాడు. ఎవరు? దావీదు. దావీదు చాలా ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటాం చూడ, అట్లా టైపు మల్టీ స్పెషల్ దావీదుగా కత్తిస్తే ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. ఎట్లాంటి వాడే భయపడకుండా యుద్ధం చేస్తాడు. ఒకవేళ కలం ఇచ్చినామనుకో మంచి పాటలు రాస్తాడు. కత్తిస్తే యుద్ధం చేస్తాడు, కలం ఇస్తే పాటలు రాస్తాడు. మరేంటయ్యా నీ వాయిస్ ఏంటి, ఎట్లా నీ వాయిస్ టెస్టింగ్ చేసామంటే ఆ ఇశ్రాయేలు స్తోత్రములను మధురగానం చేసినవాడు. వాళ్ళు చాలా ఎంజాయ్ చేసిండ్రు ఆ దినాల్లో. దావీదు పాడుతూ ఉంటే అక్కడున్న సభలో ఉన్నవారు కానీ, ఒకవేళ ఇంట్లో పాటలు పాడుతుంటే ఆ తండ్రి వాళ్ళకి ఒకవేళ ఫ్యామిలీ ప్రేయర్ మధ్య వాళ్ళు చేసుకుంటూ ఉంటే దావీదు పాడుతూ ఉంటే మధురంగా కదా. కొద్దిమంది పాడితే చాలా మధురంగా వినాలనిపిస్తుంది. కొద్దిమంది పాడితే ఎప్పుడెప్పుడు లేచిపోదాం అనిపిస్తుంది. ఎంత కదా విలక్షణమైన లక్షణములు కలిగినటువంటి వాడు ఆ దావీదు. పాటలు రాసేవాడు కలంతో రాసి ఆయనే పాడగలడు. కానీ ఆ కాలంలో ప్రధాన యాజకులు ముగ్గురు ఉండేవాడు. అంటే ప్రధాన గాయకులు మనకు తెలుసు ముగ్గురు కదా. ఎవరెవరు ముగ్గురు? ఒకడు ఆసాపు, ఒకడు హేమాను, ఒకడు ఏతాను. వారిని గురించిన వివరాలు దినవృత్తాంతం మొదటి గ్రంథంలో 6వ అధ్యాయంలో ఇంకా వేరే చోట్ల చెప్తాడు. ముగ్గురు ప్రధాన గాయకులు ఉండేవాళ్ళు. ఒక పెద్ద క్వైర్ ఉండేది వాళ్ళ దగ్గర. పాటలు పాడేవాళ్ళు 200 పైచీలకు ఉన్నారు. అందరు కలిసి ఏకముగా దేవుని గానం చేసేవాళ్ళు, కలిసి పాడేవాళ్ళు అందరు కలిసి. అంటే 200 మందికి ఒక్కొక్కరికి అవకాశం ఇస్తే 200 మంది పాటలు పాడే లోపల అయిపోతుంది. కొన్నిసార్లు సమయం అట్లా కూడా అయిపోతుంది. వాళ్ళు కలిసి పాడుతున్నారు అందరు కలిసి. ఎక్కడ చూసినా కానీ దూతలు కూడా ఏకముగా యోబు గ్రంథంలో చెప్తాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దూతలందరూ కలిసి హోలీ 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 లార్డ్ గాడ్ ఆల్ మైటీ. వాళ్ళు పాడుతున్నారు పాటలు, గుమ్మాలు అదిరిపోతున్నాయి, చక్కగా పాటలు పాడుతున్నారు. ప్రధాన గాయకునికి రాసి ఇస్తున్నాడు. అసలు మన ప్రధాన గాయకుడు మన ప్రభువే. అవునా కదా చెప్పండి? ప్రభు ఎక్కడన్నా పాట పాడినట్లు ఎక్కడన్నా దొరికిందా? ఏమా చూసాం ఊరికే. హెబ్రీయులకు రాసిన పత్రికలో కదా 2వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుండి ఉన్నాయి. దాని మధ్యలో ఈ హేతువు చేత వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనేను. అఫ్కోర్స్ ఇది కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి రెఫరెన్స్. కానీ ప్రభుని గురించిన సందర్భం చెప్పేటప్పుడు ఆయన కూడా మంచి గాయకుడే, ప్రభువు కూడా. మరి మీరేమనుకుంటున్నారు ఆ దినాల్లో ఎట్లా మరి ప్రభు పాడేవాడేమో అని కొన్నిసార్లు మనం ఊహించుకోవాలి. కొన్ని యేసు ప్రభు సమాజ మధ్యంలో వచ్చినప్పుడు ఆయన వాక్యాన్ని చదివేవాడు, అందరు కలిసి పాటలు పాడుతున్నప్పుడు ప్రభు కూడా చక్కగా గానం చేసేవాడు. ఈ దినాల్లో పాటలు పాడమంటే కష్టం, నోట్లోని ముత్యాలు బయటపడతాయి అన్నట్లు చూస్తూ ఉంటారు ఇట్లా కదా. ఊరిక కొద్దిమంది ఇంకా మోసం చేసేవాడు. ఊరిక పెద్దవాళ్ళు ఇట్లా అంటుంటారు, అంటే మేము కూడా పాడుతున్నామని. కాదు, ప్రభువే గానం చేశాడు, ఆయన ప్రధాన గాయకుడు. నీ నామమును నేను కీర్తింతును అంటున్నాడు. రెండవదిగా నేను గమనించినప్పుడు ఆయన ప్రధాన శిల్పి. ప్రధాన శిల్పి అనే మాట మనం ఎక్కడ చూస్తాం? ఎక్కడ? సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో
సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో అక్కడ జ్ఞానాన్ని గురించి వివరిస్తూ చెప్తున్నమాట. ప్రభు పోలికను గురించి కొందరు ఒప్పుకుంటారు, కొందరు ఒప్పుకోరు. 30వ వచనం చదువుతున్నాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటుని. పైన చెప్తున్న ప్రవాహంలో లేనప్పుడు, నీళ్ళతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పర్వతములు స్థాపింపబడి కొండలు, భూమి అన్నీ చెప్తున్నాడు. ఆయన తన మహత్తుగల మాట చేత సమస్తాన్ని చేశారు. ఆయన సృష్టి, ఆయన ప్రధాన శిల్పి. శిల్పి అనే వాడిని గురించిన మన శిల్పి అంటేనే మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, ఏమీ లేని దానిలో ఒక రూపాన్ని తీసుకొస్తాడు కదా, అదే గొప్ప సంగతి. శిల్పిలో మనం చూస్తే ఒక మొద్దు కనిపిస్తుంది, మనం చూస్తే ఒక రాయి కనిపిస్తుంది, అంతే. చెత్త రాయి అనుకుంటాం, మొద్దు అంతే, మొద్దు పడి ఉంటుంది. కానీ ఒక శిల్పి దాన్ని చూసినప్పుడు, నేను ఎట్లా దీనిని చెక్కగలను, ఎట్లా మంచి ఆకారాన్ని దీనిలోనికి నేను తీసుకొని రాగలను ఆలోచిస్తాడు. ప్రధాన శిల్పులకు మనకున్న తేడా ఇదే. మీరు ఆలగడ్డ వైపు అట్లా వస్తే శిల్పకళా మందిరాలనే ఉంటాయి, చాలా ఉంటాయి. అక్కడంతా రకరకాల బొమ్మలు చెక్కుతూ ఉంటారు. ఎంత బ్యూటిఫుల్, ఎంత చక్కగా ఉంటాయి అనుకోండి, అన్యుల విగ్రహాలు అనుకోండి. కానీ ఎంత చక్కగా వాళ్ళ దగ్గర మనం చూసి బండలు వేసి పెట్టింటారు. బండల్లో నుంచి ఆ మూర్తులు బయటకు వచ్చినప్పుడు ఎంత చక్కగా, శూన్యములో నుండి కదా. చీకటి ఆదికాండం 1వ అధ్యాయంలో మనకు చెప్పే మాట అదే. ఆది యందు దేవుడు భూమి ఆకాశం చేశాడు, భూమి నిరాకారముగాను శూన్యముగానే ఉండని అన్నాడు. వాయిడ్ అన్నాడు ఇంగ్లీష్లో. అంతా ఎట్లంటే కలగూరు కంపండం చూడండి, అట్లుండింది. దాంట్లో నుండి ఒక రమ్యమైన సృష్టిని ప్రభు తీసుకొచ్చాడు. అప్పుడే తన మహత్తుగల మాట చేత ఆయన సమస్తములు చేశాడు కదా. వాటన్నిటి ఆయన ప్రధాన శిల్పి. ఆకాశంలో చంద్రుడు ఉన్నాడా, ప్రభుని స్తుతించి, ప్రభువా నువ్వు ప్రధాన శిల్పి, ఎంత చక్కగా చెక్కావయ్యా చంద్రుని. సూర్యుడు కనిపిస్తాడా, చెప్పు ప్రభువుకు, చెప్పు, ఒక చిన్న మాట చెప్పు, ప్రభువా హౌ గ్రేట్ యు ఆర్, నువ్వెంత గొప్పవాడవయ్యా, నువ్వు ఎంత గొప్ప ప్రధాన శిల్పివి. నక్షత్రాలు చూడు, అందం చూడు, చెట్లు, భూమి చూడు, చుట్టుపక్కల అందాన్ని చూడు. ప్రభు యొక్క కార్యాలు చూసినప్పుడు ఆయన ప్రధాన శిల్పి. ఆయన కార్యము, ఆయన శక్తి, ఆయన ఆలోచన కదా, ఆయన జ్ఞానము ఎంత ఉంటుందండి ఈ సృష్టి అంతట్లో. ఆయన ప్రధాన శిల్పి, ఆయన ప్రధాన గాయకుడుగా ఉన్నాడు, ప్రధాన శిల్పిగా ఉన్నాడు. నేను కింద అనుకున్నది ఏంటంటే, ఆయన ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడుగా ప్రభు మన జీవితాలు చేసిన కార్యాన్ని గురించి ఆయన కింద వివరిస్తున్నాడు. ఊరికే మనకు అందరికీ తెలిసిన మాట అది. హెబ్రీయులకు రాసిన పత్రిక కదా, ప్రధాన యాజకుడు అంటేనే మనకు హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు గుర్తొస్తుంది. 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. చాలా చోట్ల విషయాలు రాశాడు, చెప్పాడు ఇక్కడ. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండును. ఈయన అయితే పాపముల విషయమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి, ఏదో చూడండి, తన శత్రువులను తన పాదములకు పీఠంగా, ఇదే మాట అక్కడ చెప్తున్నాడు. మనం చదువుకున్న 8వ కీర్తన ఆఖరి వచనాల్లో మనం చదువుకుంటే దీన్నే రిపీట్ చేస్తున్నాడు ఇక్కడ. పాదముల క్రింద కదా చెప్తున్నాడు, తన శత్రువులను తన పాదముల క్రింద పీఠంగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడయ్యాడు. దేవుని కుడి పార్శ్వమున ప్రభు ఆసీనుడై ఉన్నాడు. అందుకని ఆరాధనలో మనం చాలాసార్లు ఏం చెప్తామంటే, సిలువతోనే కాదు మనం ముగించాల్సింది, సిలువ వేయబడిన తర్వాత పరలోకంలో ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి ప్రజెంట్ మినిస్ట్రీ, ప్రస్తుతము ఆ ప్రభు చేస్తున్న పరిచర్య, ప్రధాన యాజకుడుగా ఆయన ఏం చేస్తున్నాడు పరలోకంలో, వాటిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆరాధనలో. ఇక్కడ చెప్తున్నాడు ఆయన ఆసీనుడై ఉన్నాడు, పరలోకానికి ఆసీనుడై ఉన్నాడు. ఇంగ్లీష్లో పాటలు ఉన్నాయి కొన్ని, ఏమనుకోదండి, అప్పుడప్పుడు ఇంగ్లీష్ చెప్తున్నా. లార్డ్ ఐ లిఫ్ట్ యువర్ నేమ్ ఆన్ హై అనే ఒక పాట పాడదాం. యు కేమ్ ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్, పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చామంటాడు. ఫ్రమ్ ఎర్త్ టు ద క్రాస్, భూమి మీద నుండి నేను ఆ సిలువపైకి వేశారు. ఫ్రమ్ క్రాస్ టు ద గ్రేవ్, ఆ సిలువ దగ్గర నుండి నువ్వు సమాధిలోనికి వచ్చావు. ఫ్రమ్ గ్రేవ్ టు ద స్కై, ఆకాశం మహాకాశములు కదా, ఆ మండలము గుండా వెళ్ళిపోయాడండి ప్రభు. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన గొప్ప ప్రధాన యాజకుడు అంటాడు పౌలు. ఇప్పుడు ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఆసీనుడై ఉన్నాడంటే దానికి ముందు జరిగినట్టు విషయం చాలా ఉన్నది. ఆలోచన చేయండి. ఆయన
ఆయన ఊరికనే పోయి కూర్చోలేదు ఆ సింహాసనం మీద, తండ్రి కుడిపార్శ్వమున ఊరికే కూర్చోలేదు. ఇక్కడ చెప్తున్నాడు మనం చదివిన మాటల్లో కదా, 11వ వచనంలో 12, ఈయన అయితే పాపముల విషయమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి. సమస్తము మానవుని పాదముల క్రింద ప్రభు ఉంచాడు, రాజుగా ఉంచాలనుకున్నాడు, కానీ అదంతా పోయింది ఒక్క పాపము ద్వారా. రోమిలికి రాసిన పత్రికలు అదే చెప్తాడు కదా, ఒక మనుషుని కానీ ఒకడే, ఓన్లీ వన్ మ్యాన్, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం లోకంలోనికి అది సంప్రాప్తమైంది. మనమందరం పాపం చేసిన తర్వాత అది కర్మ పాపం. జన్మ పాపం అన్నది ఒక మనిషిని ద్వారా మనకు వచ్చింది, అది జన్మ పాపం అంటారు. మనమందరం పాపం చేస్తున్నాం ద్వారా కర్మ పాపం, మనకందరికి కూడా మరణం సంప్రాప్తమైనది. మరణపు నీడలో మానవుడు ఉన్నాడు. అందుకని నువ్వు నరుని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏ పాట నువ్వు ఇంత ఇచ్చావు ప్రభువా, సమస్తం పైన ఏలడానికి ఇచ్చావు, సమస్త మహిమ ఘనత ప్రభువా మానవునికి ఇచ్చావు. ఇంత చేసినప్పటికీ వాడు నీకు తిరుగుబాటు చేయగా, నీ మాట వినకుండా వాడు వెళ్ళిపోగా, అగైన్ యు ఆర్ రిమెంబరింగ్ హిమ్, నువ్వు మరలా వాడిని జ్ఞాపకం చేసుకున్నావు. వాట్ ఈస్ దిస్? ఏంటిది? నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకునే వాడే పెద్ద వెండితో చేయబడిన వాడా, వాడే పెద్ద బంగారంతో చేయబడినటువంటి వాడా, చాలా పెద్ద మనిషి వాడేమన్నా కాదు. అసలు నీ సృష్టితో పోలిస్తే మానవుడు ఏ పాటి వాడయ్యా, ఆయనను కూడా నీవు జ్ఞాపకం చేసుకున్నావే. ఆలోచన చేయి ప్రియమైన స్నేహితుడా, సహోదరి, ఆలోచన చేయి. దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మనం యోగ్యులం కాము. దేవుడు మనల్ని దర్శించడానికి మనం యోగ్యులం కాము. ఆయన నిన్ను నన్ను దర్శించినాడు. ఒకానొక రోజు నిన్ను నన్ను పట్టుకున్నాడు, సువార్త ద్వారా మనల్ని ఆకర్షించాడు, తిరిగి మనకు వాగ్దానం చేశాడు. ఒకానొక దినమున సమస్తం పైన సమస్తము వాని పాదముల క్రింద ఉన్నట్లుగా మనం చూడడం లేదన్నాడు కదా, చూడడం లేదు, కానీ ఒకరోజు సమస్తము ఆయన పాదముల క్రింద ఉంటుంది, అది మనం చూడబోతున్నాం. అది ప్రవచనం. కానీ రాత్రి వేళ ఆలోచించి, పాపము ద్వారా మానవునికి మరణం సంప్రాప్తమైంది, సమస్తమును పోగొట్టుకున్నాడు. పాపము ఏం చేస్తుందంటే అవమానం తెస్తుంది. సామెతల గ్రంథంలో చెప్తాడు, పాపం అనేది మనిషికి అవమానం తెచ్చేది. అవమానకరమైన పరిస్థితిలో ఉన్నాడు, పాపం చెప్పినట్లుగా చేస్తున్నాడు కదా, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. చూడండి, ఒకసారి ఒకడు రోడ్లో దొర్లుతున్నాడంట, చెప్పుకున్నాం అనుకుంటే, ఒకసారి దొర్లుతున్నాడు, బాగా కొత్త బట్టలు వేసుకున్నాడు, వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, మంచి డ్రెస్సు, దొర్లుతున్నాడు. ఒకడు వచ్చి అడిగాడంట, ఏమైనా కానీ పిచ్చా, ఏమి ఇట్లా దొర్లుతున్నావేంది, నువ్వు దొరుకుతున్నావు అంటే, సార్ నేను ఫస్ట్ కాఫీలో చక్కెర వేసుకోకుండా తాగినాను సార్. మంచిది. మళ్ళీ అనిపించింది చక్కెర లేదని, మళ్ళీ చక్కెర తిన్నాను సార్. నేను ఒక గుప్పెడు చక్కెర వేసుకొని తిన్నాను. ఇప్పుడు రెండు కలవాలి కదా, కాఫీ చక్కెర కలవాలి, కడుపులో కలవాలి కదా. ఈ మహానుభావుడు ఏం చేస్తున్నాడంట, ఈ కడుపులో కలవడానికి పల్టీలు కొట్టుకుంటూ పోతున్నాడు. ఇట్లా పల్టీలు కొట్టుకుని పోతే లోపల కరుగుతుంది. కాదు, వాడు నిండా తాగినాడు. చాలామంది చెప్తారు చూడండి, పండగ పైన స్టార్, ఇంట్లో బార్ అంట. పాపమునకు దాసుడైపోయాడు, బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాడు. నీ పరిస్థితి ఆలోచించి ప్రియమైన స్నేహితుడా, సహోదరుడా, పాపము నుండి బయటపడలేని స్థితిలో నీవు ఉన్నావు. ఆలోచించేయి. బాగున్నాను అనుకుంటున్నాం, కానీ పాపము ద్వారా వచ్చే మరణం అది మామూలు మరణం కాదు. బైబిల్ చెప్తుంది, రెండవ మరణం అన్నాడు. అగ్నిగంధకములతో మండే గుండం, ఏడ్చుట కదా, పళ్ళు కొరుకుట, వేదనకరమైన పరిస్థితి. రాబోయే ఉగ్రత చాలా భయంకరమైంది. ఈ రాత్రి వేళ నువ్వు ఉగ్రత కింద ఉన్నావు. యేసు ప్రభును నమ్ముకోకుండా ఉంటే, నీ జీవితంలో ఆయనను సొంత రక్షకునిగా నీవు అంగీకరించకుండా ఉంటే, ఆయన చేసిన బలి ఇక్కడ అన్నాడు కదండి, బలి అర్పించి సదాకాలం నిలిచే ఒకే ఒక్క బలి చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ బలి యందు నీ విశ్వాసం ఉంచి ప్రభు దగ్గరికి వస్తావా? ఒకసారి ఆలోచించేయండి. పరలోకంలో సమస్త దూతల మధ్య వైభవముగా ఉన్నటువంటి ప్రభు నీ కోసం, నా కోసం, ఆఫ్టర్ ఆల్ మన కోసం ఆయన దిగి రావడం ఏంది? దాసునిగా చేసుకోవడం ఏంది? అన్యాయమైన తీర్పు పొందడం ఏంది? ఆలోచించి, ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షించడానికి, తిరిగి నీకు ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడానికి, ఆదిమానవంలో మనం పోగొట్టుకున్నవన్నీ కూడా ఇవ్వడానికి అక్కడ చాలా ఉన్నాయి. నేను టైం అయిపోయింది, దాని గురించి వర్ణించాను. కనీసం అంటే 4 ఆశీర్వాదాలు చెప్పాడు. ధరింపజేసి ఉన్నో, కిరీటం ధరింపజేసి ఉన్నో, పలాన్ చేసి అన్నీ చెప్పాడు అక్కడ. చదువుకోండి తర్వాత. ఇన్ని ఇవ్వాలంటే ఒక మనిషిని ద్వారా పాపం రాగా ఒక మనిషే
అవన్నీ రోమిలకు రాసిన పత్రికలో బాగా చక్కగా చెప్తాడు. ఇంటికి పోయిన చదువుకోండి. ఆయన ఒక్కడే దిగి వచ్చాడు ఈ లోకానికి, ఒక్కడే దిగి వచ్చాడు. దూతల కన్నా తక్కువగా చేసుకున్నాడు. ప్రతి మనుషుని కొరకు మరణము రుచించినట్లు అన్నాడు. హీ టేస్టెడ్ డెత్ ఫర్ ఎవ్రీవన్. మరణం అంటే ఆయనకు తెలియదు, దేవునికి మరణం లేదు. బట్ హీ టేస్టెడ్, టేస్ట్ చేస్తాం చూడండి, రుచిస్తాం. మరణం అంటే ఏందో రుచించడానికి ఇష్టపడిన ప్రేమ కలిగిన ప్రభువు యేసు ప్రభు. అర్థమైందా? యేసు ప్రభు అంటే ఏమనుకుంటున్నావు? ఆయన మహామహుడు, గొప్పవాడు. నీకోసం నా కోసం మనిషిగా దిగి వచ్చాడు, మరణాన్ని రుచించాడు. ఏ కాలంలో ఎప్పుడే కానీ ఎవరే కానీ పొందినటువంటి ఘోరమైన మరణాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు నీకోసం నా కోసం ఆయన పొందాడు. ఆలోచించే. యోహాను సువార్త 19వ అధ్యాయం చదివినప్పుడు మన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి కదండి. ఇంటికి చదువుకోండి. ఏ తప్పు లేదంటారు, కొడతారు. ఈయన ఎందు ఏ నేరం లేదా అంటాడు, కొట్టండి, వీపులు బద్దలైపోయింది. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకల పేరుకు వారికి నేను ముఖం దాచుకోలేదు. నిన్ను ప్రేమించిన ప్రభు నీకు బదులుగా కొట్టబడ్డానికి ఇష్టపడ్డాడమ్మా. నీ స్థానములో నిలిచి దేవుని న్యాయమైన ఉగ్రత అది మన మీద పడాలి. దైవోగ్రతకు పాత్రులం మనం, దైవోగ్రత పిల్లలము అన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. దేవుని ఉగ్రత నీ మీద నా మీద ఉండాలి. కానీ మనకు బదులుగా మన మధ్యలో సబ్స్టిట్యూట్ అంటాం, మనకు బదులు మనిషిగా ఆ ప్రభు మన మధ్యలో నిలబడ్డాడు. ఆ నిలబడ్డవాడు సామాన్యుడు కాదు, ఆయన సార్వభౌముడు. గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ఫ్లెష్ అంటాడు కదండి తిమోతికి రాసిన మొదటి పత్రికలో చెప్తాడు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాను. ఆయన అన్నాడు కానీ తెలుగులో ఇంగ్లీష్లో స్పష్టంగా చెప్పాడు. గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ఫ్లెష్. దేవుడు శరీరం సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. నిన్ను నన్ను రక్షించడానికి, మనం కోల్పోయిన వాటన్నింటినీ ఇవ్వడానికి ప్రేమగల రక్షకుడు చేసిన కార్యం ఆలోచించు. తల మీద ముళ్ళ కిరీటం, చేతుల్లో చీలలు, కాళ్ళలో చీల, ముఖమంతా గుద్దారు, ప్రక్కలో బల్లెపోటు. ఏం నేరం చేశాడు ఆయన? ఆయన అలాగూ బలి చేయకపోతే, బలిగా కదా మన కొరకు ప్రాణం పెట్టకపోతే నీకు నాకు పాప పరిహారం అనేది లేదు, ప్రాయశ్చిత్తం అనేది లేదు. ఆలోచించేయి. చాలామంది ఈ దినాల్లో చెప్పేది ఏంటంటే, ఆఫ్టర్ ఆల్ 3 మేకులను విడిపించుకోలేని వాడు ఏందయ్యా మీరు మీ యేసు ప్రభువుని గురించి వారు చెప్తారు మాకు. ఆఫ్టర్ ఆల్ 3 మేకులు, దాంట్లోనే విడిపించుకోలేని వాడు వస్తాడంట, రక్షిస్తాడంట అని ఇప్పుడు అంటున్నారు. అసలు ఆ మాట ఎప్పుడో అన్నారు కదా. వీడు ఇతరులను రక్షించాను అన్నాడు కదా. చాలా భయంకరమైన మాటలు అన్నారండి ప్రభువుని గురించి, అవమానకు. వీడు ఇతరులను రక్షించాడు. చూడు ఎట్లున్నాడు చూడు. ఒకసారి సిలువ వైపు చూడమ్మా అయ్యా. ఆయన బలహీనుడు కాడు, ఆయన సమస్తమును చేసినటువంటి మహిమా స్వరూపి. కీర్తన గ్రంథంలో మన 8వ కీర్తన చెప్పి సమస్తం ఎంత చక్కగా చేసి, ఆయన మహిమ ఆకాశంలో ఉన్నది, ఆయన ప్రభావం భూమి మీద ఉన్నది. మహిమ కలిగిన వాడు ఆయన ఏం చేశాడు నీ కోసం? ఆయన బలహీనుడుగా ఆయన నిలబడ్డాడు. కొట్టువారికి ఆయన తన శరీరానంతటిని అప్పగిస్తున్నాడు. రక్తం గారుతా ఉంది, తలలో నుండి రక్తం, తల మొదలుకొని పాదముల వరకు ఆ ప్రియ ప్రభు తన రక్తమునంతటి కార్చాడు. పలానా చోట గాయము లేదని చెప్పడానికి లేదు కదండి. పలానా చోట ఇక్కడ బాగుంది చెప్పడానికి లేదు. ఆయన ఆకాశాన్ని తన చేతి పని అని చెప్పాడు కదా. అక్కడ నీ చేతి పని అయినా నీ ఆకాశంలో అన్నాడు. ఆయన నోటి మాటతో చేశాడు అనుకుని అలంకారపూర్వకం చెప్పాడు. ద హ్యాండీ వర్క్ అంటారు. సమస్త సృష్టిని ఆయన వేళ్ళు చేశాయి, మనల్ని కూడా ఆయన వేళ్ళు చేశాయి. కానీ మనల్ని విడిపించడానికి ఆయన తన భుజాలను ఇచ్చారు. అర్థమైందా దేవుని ప్రేమ? ఇంత గొప్ప సృష్టి మనకు అర్థం కాంది. ఆయన చేయాలంటే వ్రేళ్ళు చాలంతే. నీ చేతి పని మనల్ని కూడా చేశాడంతే. కానీ నిన్ను నన్ను రక్షించడానికి ఆ ప్రియ ప్రభు తన బాహువుని చాపాడు కదా, 2 బాహువులు చాపాడు. కొడుతుండే అబ్బా కదా, ఇంకో చేతిలో ఇక్కడ నొప్పేసిందని చెప్పడానికి కూడా లేదండి. కొడుతుండే మనకన్నా ఎక్కడ దెబ్బ తగిలితే అబ్బా అది ఇది గీరుకొని అది ఏదో చేసుకుంటాం. కానీ 2 చేతులతో ఆయన కొట్టినప్పుడు ఎక్కడ చూడండి వేలాడుతూ. కలవరి శిలువపై మనకు ఒకసారి చూడు. మహిమ కలిగిన రాజు నీ కోసం ఆయన పొందుతున్న మరణం, ఆ బలి అర్పించకపోతే నీ జీవితంలో సదాకాలంగా ఇక్కడ ఏం చెప్పాడంటే ఒక్క బలి అర్పించి అప్పటి నుండి బలి అర్పించాడు. నీకోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. మరణం పైన విజయం పొందినవాడు. ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అన్నారు కదా. మెసేజ్
క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మెసేజ్ ఏంటంటే హీఈస్ నాట్ హియర్. ఆయన ఇక్కడ లేడు. మీరు అనుకున్నారు సమాధిలో ఉన్నాడు అనుకున్నారు. హీఈస్ నాట్ హియర్. ఆయన లేడు. ఆయన వెళ్ళిపోయాడు, సజీవుడిగా పరలోకంలో ఉన్నాడు. అతి త్వరలో ఆయన తిరిగి రానై అన్నాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు మనం చెప్పుకున్నాం, ద్రాక్ష గానుగలో రెండవ అర్థం ఏంటంటే తీర్పు. అంతే. మొట్టమొదటిగా జాయ్, మనకి సంతోషాన్ని ఇవ్వడానికి ఆ ప్రియ ప్రభు నలిగిపోయాడు. ఆ ద్రాక్షల ఎలాగైతే పిసుకబడినా కానీ త్రొక్కబడినా కానీ ఎలాగో ఆ రసం వస్తుందో అలాగూ ఆయన మన కొరకు, ఆయన మనకు సంతోషాన్ని ఇవ్వడానికి నలిగిపోయాడు. స్వరూపము కానీ సొగసు కానీ లేని వాడికి అయిపోయాడు. కానీ రెండవసారి వస్తాడు. అది చెప్పి ముగిస్తాం అంతే. రాబోయే ఉగ్రత ఉన్నది ప్రియమైన వాళ్ళరా. జడ్జిమెంట్, తీర్పు ఉన్నది. నువ్వు ఎలాంటి వాడవైనా సరే, మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరలా మట్టికి చేరాలి కదా. మట్టికి చేరాలంతే. మనిషి కొన్నిసార్లు నేనంటే ఏమనుకున్నావు, ఆయనకి ఇంత జనం ఉంది, నాకు ఇంత డబ్బు ఉంది, నాకు అది ఉంది, ఎంత మోసపోతాడండి. బైబిల్ చెప్పేది ఏంటంటే విసరి వెళ్ళి మరలిరా అని వాయువురా నాయనా, ఏమేమో అనుకుంటున్నావు, జాగ్రత్త. మనం కూడా ఏమనుకోకూడదు. విశ్వాసం అది ఇది కొన్నిసార్లు కొన్ని చోట్ల చాలా ఏమనుకుంటాం. బ్రదర్ నేనంటే సిస్టర్ ఏమనుకున్నా, నా గురించి నీకు తెలుదంట. ఏం తెలుసు నీ గురించి? నాసికారంధ్రములలో ఊపిరి కలిగిన వాడు మానవుడు. బైబిల్ చెప్పేది. గడ్డిని పోలి ఉన్నాం, చేత నుండి జారి బిందుల వలె ఉన్నాం. అతిశించడానికి వీల్లేదు. అలాంటి మానవుని దేవుడు ప్రేమించాడు. ఈ రాత్రి వేళ మేము ప్రకటించాలనుకున్న సువార్త అదే. మహిమ కలిగిన వాడు. ఆయన మహిమను చూపిస్తున్నాడు. మొట్టమొదటి కీర్తన మొదటి భాగంలో ఆయన ఎంత మహిమ కలిగిన వాడు. మహిమ కలిగిన వాడు మానవులమైన మన నిమిత్తమైన చనిపోయి బలిగా తను తాను అప్పగించుకొని ఘోరమైన శిలువ మరణం పొంది నిన్ను రక్షించడానికి చేతులు చాపి రెడీగా ఉన్నాడు. వస్తావా ఈ రాత్రి వేళ? 2 చేతులు చాపుతున్నాడు. ఆ గొర్రె, తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు 2 భుజాల మీద వేసుకున్నాడు. అంటే ఎంత ప్రేమ కలిగిన కాపరి. మా ఈ రాత్రి వేళ వస్తే నిన్ను భుజం మీద పెట్టుకుంటాడు, నిన్ను కౌగలించుకుంటాడమ్మా. అయ్యా నేను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. నాకు వద్దు పో అంటే రేపు నీ మీదకి వచ్చే తీర్పు విషయంలో దేవుడు జవాబుదారీ కాదు. ఇంతగా నిన్ను ప్రేమించి అన్నీ ఇచ్చి తన కుమారుని ఇచ్చి రక్షణ సిద్ధం చేసి అన్నీ చేస్తే నాకు వద్దు పో, జాగ్రత్త. దేవునితో మనం తమాషలాడడానికి వీల్లేదు కదండి. అన్నీ చేసిన ప్రభు ఆయన తిరిగి వచ్చినప్పుడు స్వార్థకు లోబడిన వారు అన్నాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక కదండి. స్వార్థకు లోబడకపోతే ఈ రాత్రి వేళ స్వార్థను ప్రకటిస్తున్నాం. పరలోకంలో ఉన్నవాడు దిగి వచ్చాడు, మన స్థానంలో నిలిచి మన కోసం ఆయన తను తాను అప్పగించుకున్నాడు. రక్తమంతటిని కార్చినాడు, చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు, మరలా తిరిగి వస్తున్నాడు. ఈ విషయాల గురించి మరి ఎక్కువగా తెలుసుకోవాలంటే పెద్దలు ఉన్నారు ఇక్కడ, కలవండి. కానీ ఈ రాత్రి వేళ తీర్మానం చేయి. ఖచ్చితంగా నువ్వు తీర్మానం చేయాలి. ఈ రాత్రి వేళ నీ ఇష్టం. ఎందుకో భారంతో చెప్తున్నాం. ఈ రాత్రి వేళ తీర్మానం చేయకపోతే మరణం ఎప్పుడు మనకు వస్తుందో తెలియదు కదండి. మరణమును చూడక బ్రతుకున్నారు దేవుడు. పాతాళం ఉన్నది, తప్పించుకోలేవు. ప్రియమైన స్నేహితుడా, ప్రియమైన సహోదరమ్మ, భయంకరమైన పరిస్థితి. దాని నుండి తప్పించడానికి ప్రేమ కలిగిన వాడు దిగి వచ్చాడు. రాత్రి వేళ ఆయన అంగీకరిస్తే ప్రభువా మహిమ కలిగిన వాడవయ్యా, ఆకాశాన్ని చూసినప్పుడు ఈ సృష్టిని చూసినప్పుడు ఎంత గొప్పవాడవయ్యా, కానీ నా కోసం నీవు కార్యం చేయవలసి వచ్చినప్పుడు నీవే దిగి వచ్చావు. నీ వేళ్ళు కాదు, నీ చేతులు కాదు, నీ బాహువులే నాకు ఇచ్చావు, నీ భుజాలు నాకు ఇచ్చావయ్యా. నీవే నా కొరకు అప్పగించుకున్నావయ్యా. రాత్రి వేళ పాపినైనా నన్ను క్షమించు ప్రభువా. యేసు ప్రభు అని నీ హృదయంలో కదా నీవు విశ్వసిస్తే, దేవుడు ఆయన మృతుల్లోనే లేపాడని కదా నోటితో కదా ఒప్పుకోండి. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. దేవుడు ఆయన మృతుల్లోనే లేపాడని నీ హృదయంలో విశ్వసిస్తే నీకు రక్షణ కలుగును. అలాంటి గొప్ప భాగ్యం రాత్రి వేళ మీరు పొంది వెళ్ళాలని ప్రేమతో మనవి చేసి ముగిస్తున్నాం. ప్రభు తన వాక్యమును మన కొరకు దీవించును.